ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/1/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగం తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం పుష్యమాసము బహుళపక్షము ద్వాదశి రాత్రి 8:14 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:47 వరకు ఉండి తదుపరి మూలా నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు రాత్రి 7:58 నుంచి 9:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 1:01 నుంచి 3:45 వరకు. వర్జము ఉదయం 9:17 నుంచి 11:04 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 5:58. దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:19 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:01 నుంచి 3:45 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ రోజంతా కూడా మీకు చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. కాకపోతే అనవసరమైన వ్యక్తులతో పరిహాసపు మాటలు, చికా కలిగించే వ్యక్తులతో విందులు, వినోదాదులు, సమావేశాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆ ఒక్క విషయంలో, ఆ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచి ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాల లాభం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి వల్ల ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, రుణ విమోచనం, రోగనాశనం, వ్యాపార పరంగా అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ధనలాభం, విద్యాలాభం, గొప్ప వ్యక్తులతో పరిచయము, సానుకూలమైన నిర్ణయాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, స్వదేశంలో విదేశాల్లో మంచి అనుకూలత, ఆనంద యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలతలు, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశము, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందకరమైన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీకు శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం, మంచి ఆర్థికపరమైన అభివృద్ధి బాగా ఉంటుంది. సమస్త రుణపీడ పరిహారాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, వ్యాపార పరంగా మంచి లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈ కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే శుభయోగాలు.
బంధుమిత్రులతో అనుకూలత ఆనంద యోగం బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఆనందకరమైన సంపద, ప్రశాంతత, శుభయోగం, సమస్తమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వివాహ సంబంధ యోగ్యత, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన స్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. తప్పకుండా మత్స్యకారులకి అభివృద్ధి, రోజులు, చేపల చెరువుల వారికి లాభాలు, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, అలాగే రైతన్నలకి, పూలు పడుగు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకి మంచి పేరు ప్రతిష్ట, ఆస్తి పంపకాల అభివృద్ధి ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు జాగ్రత్తగా ఉండండి, ప్రమాదంలో పడే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో మీకు చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించే అవకాశాలు. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువుల వారికి నష్టం, రైతన్నలు మోసపోయే అవకాశాలు. బ్రోకర్ల మీద ఎక్కువగా ఆధారపడే ప్రయత్నం చేయకండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే నష్టము. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదికి మారే అవకాశం ఉంది, జాగ్రత్త. జన్మజాతకం తప్పక చూపించండి. ఇతరుల వాహనం మీరు వాడకండి, మీ వాహనాన్ని ఇతరులకి ఇవ్వకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, పూచికత్తుగా సంతకాలు చేయకూడదు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. అతివేగం, అనర్థదాయకం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టదాయకమైన స్థితి. అనుకోని ఇబ్బందులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, మధ్యవర్తిత్వం అస్సలు చేయకూడదు, చాలా ప్రమాదం కలిగే యోగం. ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకునే అవకాశం. తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి, ఇతరుల మాట వినకూడదు. ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. అలాగే ఉదయం 7:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధైర్యం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాలు, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి వ్యాపార లాభం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. ధనగనక వస్తువుల ప్రాప్తి, తప్పకుండా వైవాహిక జీవన ఆనందాలు, సంతాన ప్రాప్తి, సోదరుల మైత్రి, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, విద్యార్థికి లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాక్చాతుర్యం, బ్రహ్మాండమైనటువంటి యోగం, అద్భుతమైనటువంటి మాటలతో అందరినీ ఆకట్టుకునే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడడం, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఈవెంట్స్ చేసేవారు కూడా గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది, అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా ఉంటుంది. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనందయోగం. ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగ లాభం ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, మంచి ఆరోగ్యవంతమైన ఆర్థిక, వ్యాపార, విద్యా, ఉద్యోగ, విదేశీయాన ప్రాప్తి బలంగా ఉంటుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైన యోగం, ధనకనక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభాలు, స్వదేశంలో విదేశాల్లో ఉద్యోగ లాభం, తప్పకుండా వ్యాపార రంగంలో అనుకూలత, భాగస్వామితో లాభం, సంతాన యోగం, వైవాహిక ఆనందం, కోర్టు వివాదాల సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాల్లో కూడా స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నులకి పూలు పలుకురాలు పండించే అభివృద్ధి, సోషల్ మీడియా సాటి డెంటిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభయోగా కనబడుతున్నాయి. ఈరోజు మీకు లాభసాటి వ్యవహారంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, అనారోగ్య సూచన, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి. మత్తుతో వాహనం నడిపిన ప్రమాదమే. అనవసరం ఇతరుల మీద ఆధారపడి లాటరీలకి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినా నష్టమే. ఏమాత్రం అనుకూలంగా లేదు. తీవ్ర నష్టము, అనర్థము, మాట తీరుతో శత్రుత్వాన్ని పెంచుకుంటారు. ఘర్షణ వాతావరణం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. ధర్మ వ్యతిరేకతతో మీ స్నేహ సంబంధాలు మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళకూడదు, ప్రమాదమే. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి, నష్టాన్ని పొందుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టము, కష్టము, అవమానం, చికాకు, తొందరపడతనం, లేనిపోని అనర్థపు విషయాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ చేసే వారికి ఇబ్బంది, వ్యాపార రంగంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సోదరుల మధ్య ఇతర ఇబ్బందికర వాతావరణం, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం, విదేశీ ప్రయాణం కూడా అంతగా మంచిది కాదు. తప్పకుండా జన్మ జాతకాన్ని చూయించుకోవడం వల్ల మీకు మంచి ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 7 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం, ఎవరికైనా మినుములు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఉదయం 6:39 నుంచి 8:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ఆనంద యోగము, ధైర్యము, స్థైర్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వ్యాపార పరంగా మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. అలాగే వస్తువాహన సౌలభ్యాలు కూడా బలంగా ఉన్నాయి. వ్యవహార లాభం, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేసేపులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య మైత్రి, వ్యాపార పరంగా మంచి లాభాలు, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా లాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపరణను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, తప్పకుండా ఆర్థిక పరమైన అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. ఇదంతా మీకు శుభకరంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
వివేకవంతమైన నిర్ణయాలు, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, రుణపీడ పరిహారం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారులకి క్రీడాగలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విద్య ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశాలు, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకు అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగ ప్రాప్తి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి క్రీడాకారులకి లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకి, మత్స్యకారులకి, రొయ్యలు చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాటరీల వల్ల ధన ప్రాప్తి, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయక స్థితి, వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, ప్రయాణ సాఫల్యత, ఆనందకరమైనటువంటి సంపద. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.